ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న మూవీ విజిల్, డైరెక్టర్ బై కొలిన్ హాడ్లీ. ఇతను ఇంతకుముందు నన్ మూవీ డైరెక్ట్ చేసిన అతను. నాకైతే విజిల్ మూవీ వన్ టైం వాచ్ హర్రర్ థ్రిల్లర్ అనిపించింది. 1 hour 40 minutes రన్ టైం ఉన్న ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్కారం అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు పక్కా సీన్. ఇది హైప్ కాదు, హానెస్ట్ టాక్. ఒక విజిల్ ఒక్కసారి ఊదితే చాలు, దయ్యం రాదు కానీ మరణమే వెతుక్కుంటూ వస్తుంది. ఫ్యూచర్లో ఎలా చనిపోతారో అదే రూపంలో డెత్ మన ముందు నిలబడితే ఆ డెత్ నుంచి తప్పించుకోవడానికి మనకి ఎంత టైం ఉంటుంది? ఈ టెరిఫైయింగ్ కాన్సెప్ట్తో వచ్చిన హర్రర్ థ్రిల్లరే విజిల్ మూవీ. స్టోరీ విషయానికి వస్తే, కొంతమంది హై స్కూల్ స్టూడెంట్స్కి ఒక పురాతన హజిటెక్ డెత్ విజిల్ దొరుకుతుంది. క్యూరియాసిటీతో దాన్ని ఉదేస్తారు స్టూడెంట్స్. కానీ తర్వాత వాళ్ళకు ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. ఆ విజిల్ ఊదిన ప్రతి ఒక్కరిని వారి ఫ్యూచర్ డెత్ వెంటాడ మొదలెడుతుందని, ఎలా చనిపోవాలో అదే రూపంలో డెత్ వారిని హంట్ చేస్తుందని, ఆ కర్స్ నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారనేది మిగతా కథ. ఈ మూవీ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫైనల్ డెస్టినేషన్ సూపర్ న్యాచురల్ హర్రర్ ఫీల్ ఇస్తుంది ఈ మూవీ చూసేటప్పుడు. విజిల్ ఊదిన తర్వాత ప్రతి క్యారెక్టర్కి కనిపించే డెత్ విజన్స్ ఆడియన్స్కి టెన్షన్ క్రియేట్ చేస్తాయి సినిమా చూసేటప్పుడు. ఈ సినిమా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటే క్రియేటివ్ డెత్ సీన్స్ అని చెప్పాలి. ప్రతి క్యారెక్టర్కి వచ్చే డెత్ సెటప్ డిఫరెంట్గా ఉంటుంది మూవీలో. కొన్ని కీల్స్ చాలా డిస్టర్బింగ్గా ఉంటాయి. బాడీ హర్రర్ ఫ్యాన్స్కి అయితే ఇవి బాగా నచ్చే అవకాశం ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, డార్క్ అట్మాస్ఫియర్ కూడా హర్రర్ మూడ్ని మెయింటైన్ చేస్తాయి. విజువల్స్ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి. అయితే ఈ మూవీ కాన్సెప్ట్ ఫ్రెష్గా ఉన్నప్పటికీ ఎగ్జిక్యూషన్ అంత స్ట్రాంగ్గా లేదు. చాలా చోట్ల ఫైనల్ డెస్టినేషన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా కనిపిస్తుంది ఈ మూవీ చూసేటప్పుడు. క్యారెక్టర్స్ మధ్య బాండింగ్ అనేది అంతగా లేదు. దానివల్ల కొన్ని డెత్స్ ఎమోషనల్ ఇంపాక్ట్ అనేది ఇవ్వదు. అలాగే క్లైమాక్స్ కూడా ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉండొచ్చు అనే ఫీలింగ్ వస్తుంది మూవీ చూశాక. ఫైనల్గా చెప్పాలంటే విజిల్ ఈజ్ ఏ డీసెంట్ సూపర్ న్యాచురల్ హర్రర్ థ్రిల్లర్ మూవీ. మీకు ఫైనల్ డెస్టినేషన్, కర్స్డ్ ఆబ్జెక్ట్ మూవీస్, సూపర్ న్యాచురల్ హర్రర్ ఫిలిమ్స్ ఇష్టమైతే ఒకసారి ట్రై చేయవచ్చు. కానీ మాస్టర్ పీస్ ఎక్స్పెక్టేషన్స్తో చూస్తే కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు. ఇది నా ఒపీనియన్. మీరు ఇప్పటికే విజిల్ మూవీ చూస్తుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పక చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్ కోసం పక్కా సీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, దిస్ ఇస్ పక్కా సీన్. ఇది హైప్ కాదు, హానెస్ట్ టాక్.